ఎలా చనిపోయాడమ్మా? అదే జ్వరం కింద వచ్చిందండి. ఫస్ట్లో చాలా వైద్యం చేయించానండి, అలాగైనా బతకలేదండి. ఒక్కనొక్క కొడుకే నమ్మకి ఎవరు లేరు. మళ్ళీ ఉన్నా ఒకడు ఉన్నా చచ్చిపోయినా ఒకడు బతుకున్నాడు అనుకుంటాడు లేదు. ఏం చేసేవాడమ్మా తను బ్రతుకున్నప్పుడు? వ్యవసాయం అండి. వ్యవసాయం. భూమి ఉందా మీకు? లేదండి. వేరే వాళ్ళ పనికి కూలి పనికి వెళ్ళిపోడండి. కూలి పనికి చూసుకునేవాడా మిమ్మల్ని? చూసేవాడమ్మా. చూసేవాడా? నా కొడుకు చచ్చిపోయాక ఇలాగ అయిపోయాను బొత్తిగాను. నా కాలు ఇరిగిపోతే హాస్పిటల్ తణుకు తీసుకెళ్ళి బాగు చేయించాడు. రాడ్లు వేయించారు ఈ కాళ్ళు. నా దగ్గర ఉన్నాడు. ఇంకెవరో లేదు. మా తమ్ముడు ఒకడు ఉన్నాడండి, ఆడే వస్తాడండి అప్పుడప్పుడు చూస్తాక నన్ను. ఒక్కరే అయిపోయారు అయితే? ఒక్కదాని అమ్మ. మరి ఎలా అమ్మా మీరు పెన్షన్ మీద బతుకుతున్నారా? అదే అండి ఇక పెన్షన్ డబ్బులు ఆధారం లేదు. తమ్ముడు ఏమైనా తెచ్చి ఏమైనా ఇవ్వటం అలా ఏం చేస్తారు? ఎప్పుడు అన్నానండి, వాళ్ళ బతులు వాళ్ళే బతుకుతాక కానీ కష్టం. వాడికి 4 పిల్లలండి, వాళ్ళ మీద మనకేం వస్తుందండి. ఇల్లు అంతా అలాగే ఉంది, పాములు అవన్నీ వస్తాయేమో. మరి ఏం చేయండి అలాగే. ఇక్కడ మా ఆవిడ అక్కడికన్నా వెళ్ళి పడుకుంటాను, ఎవరన్నా రమ్మంటారు. మరి వంట అదంతా? వంట ఇక్కడండి. వంట ఇక్కడే చేసుకుంటారు. నీకేం ఇబ్బంది అనిపించట్లేదమ్మా? మరి ఇబ్బంది కాదండి. మరి ఇబ్బంది అయినా ఎవరు ఉన్నారని చెప్పుకుంటారు. ఎవరో లేడు కదా, కొడుకు కూడా లేడు కదా. ఎంత వయసు అబ్బాయికి? 40 సంవత్సరాలు ఉంటాయండి. పెళ్ళయిందా? పెళ్ళయిందండి. కోడలేదు మరి? కోళ్ళు ఉన్నదండి. ఎక్కడ? మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఇక్కడ లేరు. అంటే మొదటి నుంచి లేరా? ఆవిడ కోవిట్కి వెళ్ళిందండి. కోవిట్కి వెళ్ళిందా? రాలేదండి. ఎన్నాళ్ళు అయింది వెళ్ళి? ఇంకా 2 సంవత్సరాలు అవ్వలేదండి. చూసుకుంటుందా మిమ్మల్ని వాళ్ళ ఆయన్ని గట్ట చూసుకునేదా? చూసేదండి. బాగానే చూసేదా? డబ్బులు కట్ట పంపించిందండి. డబ్బులు పంపిస్తే మరి కొడుక్కి జబ్బు చేసినప్పుడు. మీ అబ్బాయి పిల్లలు లేరు? మీ అబ్బాయికి ఉన్నాడండి ఒక కొడుకు. కొడుకున్నాడా? మీతో ఉంటాడా వేరే ఇంకెక్కడైనా ఉంటాడా? పెళ్ళి అయిపోయిందండి. కదండి. మా అమ్మ మీకు రేషన్ బీమా అవి వస్తున్నాయా? ఎన్ని కిలోలు వస్తున్నాయి? 5 అండి. 5 కిలోలు సరిపోతున్నాయా మీకు? సరిపోతలేదు, నెల వస్తాయండి. ఎన్ని కిలోలు వాడతారు? 25 కేజీలు అండి. అవును. అది చాలా పోతే ఎప్పుడన్నా కొనుక్కుంటానండి. ఎన్ని కిలోలు కొంటారు? 4 కిలోలు 3 కిలోలు అలాగా ఇంకా పడతాయి ఎక్స్ట్రా వచ్చినవి కాకుండా. సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? ఇవ్వండి అమ్మగారు. సర్పంచమ్మ గారు, అందులో ఏమున్నాయో అవకు చెప్పండి. బిస్కెట్లు తింటావు కదమ్మా? కారం, ఆయిల్, మంచి నూనె, పసుపు, షాంపూను, సాల్ట్. అయ్యేమో బియ్యం 10 కేజీలు బియ్యం. అమ్మ బెడ్షీట్ ఉందా మీకు? దుప్పటి ఉందా? దుప్పట్లు ఉన్నాయా? ఇది చలికాలం వస్తుంది కదా, ఇది వాడుకోండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మా అమ్మ ఇవి బియ్యం ఓకేనా? మళ్ళీ మీరు 2-3 నెలల వరకు అయితే బియ్యం ఏం తెచ్చుకోవద్దు. నా ఉన్న డబ్బులైనా ఉంచుకోండి, ఖర్చు పెట్టకండి. అమ్మ ఇక డబ్బులు ఖర్చులకు వాడుకోండి. 3000 అవి సరేనా? ఖర్చులకు వాడుకోండి. వెళ్ళొస్తాను మామ. థ్యాంక్ యూ మేడం.